విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి ఆల్రెడీ ఎంపీ చేశారు. వారి విద్యావంతులు, ఆంటర్‌ప్రెన్యూర్, బిజినెస్ మెన్. కాబట్టి వారిని మనం ఎంపీగా గెలిపించుకుంటే ఖేలింగపల్లి కాన్స్టిట్యున్సీకి మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. వేరే పార్టీలు అయితే ఇంకా ప్రచారం స్టార్ట్ చేసినట్టు కూడా అనిపిస్తలేదు. అంటే వాళ్ళ కూటమి భయం పట్టుకుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు మీరు ఎందుకమ్మా అంత కష్టపడుతున్నారు, మేము డిసైడ్ అయిపోయి ఉన్నాం నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని, మీరు ఈ ఎండలో తిరగకండి, కష్టపడకండి, మేము ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, ఇంకొక ఆలోచన కూడా మాకు లేదు. ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ ఆయన డెవలప్మెంట్ చేస్తున్నాడు. 5 ఏళ్ళు ఆయన పదవి లేకున్నా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఉన్న బాత్రూమ్ అడిగిండు. రేవంత్ రెడ్డి ఇవాళ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమేమో జరా జాగ్రత్తగా ఉండు రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఈ చేవెళ్ళ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ వేయాలతో గెలిపిస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తారు. 100 గ్యారంటీలు అని చెప్పి ఒకటి ప్రచారాన్ని తీసుకొచ్చి ఓట్లు వేసుకోవాలి, కానీ ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజార్టీతో, మహేశ్వరం మండలంలోని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కాబట్టి 5 లక్షలకు పైగా ఓట్లు మెజార్టీతో గెలిపిస్తాం మేము. శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి అభివృద్ధిని చూసి, ఆయన చేసే పనులను చూసి ప్రజలందరూ అతన్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి చూస్తున్నారు. పార్లమెంట్లో చూసినట్లయితే మొట్టమొదటగా కొండా విశ్వేశ్వరరెడ్డి విజయం చెవెళ్ళ పార్లమెంటు తోటే తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆశించినట్టు, కేంద్ర నాయకులు ఆశించినట్టు ఈరోజు డబుల్ డిజిట్ వస్తుందని ఆశిస్తున్నారు. అందులో మొట్టమొదట చెవెళ్ళ పార్లమెంట్ ఉంటుందని ఆశిస్తున్నారు. తాండూరు పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు మంచి స్పందనతో వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అమ్మ, మీరు ఎండనక వాననక తిరుగుతున్నారు, మేము ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పకపోయినా మేము కమలం గుర్తుకు ఓటేసి నరేంద్ర మోదీని గెలిపిస్తాం. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే మా తాండూరు నియోజకవర్గంలో సమస్యలు తీరుతాయి, పనులు అవుతాయి, బీజేపీకి ఓటేస్తామని చెప్పేసి సభాముఖంగా మా ముఖాల మీదే చెప్పేస్తున్నారు. 80,000 నుండి 1,00,000 ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వెళ్ళినటువంటి ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పటిదాకా మేము గ్రామాల్లో మా పార్టీ అంత బలోపేతంగా లేదు అని భావిస్తూ వచ్చాం. ఈ మధ్యలో మేము తిరుగుతూ ఉన్న 15 రోజుల నుండి అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. నిరుద్యోగుల గురించి, వ్యవసాయదారుల గురించి, కూలీల గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి. ఆయన కూడా స్వతహాగా తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ఉద్యమకారుడు కాబట్టి ఆయనని గెలిపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా 3వసారి మోడీని ప్రధానమంత్రి చేసి దేశాన్ని కూడా అభివృద్ధి తీసుకుపోయడం చేసే విధంగా మనం దాంట్లో భాగస్వాములు కావాలి. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కమలపు గుర్తుకు పెద్ద మెజార్టీతో వేస్తారనే అందరికీ కూడా విశ్వాసం ఉన్నది. జనాలే చెప్తున్నారు. జనాల దగ్గరికి మేము ఓట్లాడటానికి పోతే జనాలే చెప్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్వతహాగా ఆస్తిపరుడు, నిస్వార్థపరుడు. ఆయనకి సమాజ సేవ గురించే రాజకీయాల్లోకి వచ్చారు తప్ప ఏదో సంపాదించుకుందామని, లేకపోతే వాళ్ళ బంధుగణాన్ని బాగు చేసుకుందామని కాదు. అందువలన మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అదంతా ఉంది. మా లక్ష్మీ విహార్ ఫేజ్ 2 తరఫున మేమందరం కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మా సపోర్ట్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు, బీఆర్ఎస్ చెప్పిన మాటలు ఎవరు జనాలు నమ్మట్లేదు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ చేవెళ్ళ గడ్డపై బీజేపీ జెండా ఎగరబోతుంది. ఈసారి మాత్రం బీజేపీకి వేస్తామని ఖరాఖండిగా మాట్లాడుతున్నారు. ఈరోజు టీఆర్ఎస్ మాత్రం గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు, ఢిల్లీలో రాదు కూడా. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు కూడా మండల స్థాయి లీడర్లతో సహా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా మేము బీజేపీకి ఓటేస్తామని వాళ్ళు మాకన్నా ముందే వాళ్ళు మాకే చెప్తున్నారు. అది 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు. ఇంకోటి 2,500 గృహలక్ష్మి అన్నారు, అది లేదు. ముసలోళ్ళకు 2,000 నుంచి 4,000 అన్నారు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 అన్నారు. వాళ్ళది ఏ పింఛన్ లేదు, ఏది లేదు. మళ్ళీ రైతు కూలీలకు 12,000 ఇస్తామన్న, అది కూడా లేదు. కాబట్టి మేము ఏడికి పోయినా మా పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేస్తామని చెప్పడం జరుగుతున్నది. గతంలో భారతీయ జనతా పార్టీ అంటే మరి మామూలుగా తెలిసిన వ్యక్తులు కూడా ఈరోజు మోడీ గారి గురించి తెలుసుకొని తెలియని గుర్తును గుర్తుపట్టే స్టేజ్కి వచ్చిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంత కృషి పట్టుదలతో పనిచేస్తుందో మరి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం మహర్నిశలు కష్టపడి మరి యువకులంతా ముందుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి, ఇప్పుడున్న ఎంపీ క్యాండిడేట్స్లలో
కొండ్యా విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబము మొదటి నుంచి కూడా మంచి రాజకీయ నేపథ్యము, సమాజ సేవలో ఎల్లవేళలా ముందుండే కుటుంబము. ఈ ముఖ్యంగా ఈ కాలనీలో చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. అందరం డిసైడ్ చేసింది ఏంటంటే మేము ఏకపక్షంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మా మద్దతు తెలియజేసి ఆయన గెలిపించి ఎంపీ క్యాండిడేట్ను, విద్యావేత్తను, నిస్వార్థపరుణ్ణి పార్లమెంట్కి పంపించాలా మోదీ గారికి సపోర్ట్ అని చెప్పి మేము అనుకోవడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గురించి ముసలి వారు కానీ, సామాన్యులు కానీ, వ్యవసాయదారులు కానీ కాంగ్రెస్ టీఆర్ఎస్ను మొదలు నమ్మడం లేదు. బీజేపీకి పట్టం కడితేనే మన దేశ రక్షణకు మంచి ఉంటుంది. దేశాన్ని పాలించే నాయకుడు దైవగురు అయిన నరేంద్ర మోడీ ఉన్నంత చెప్పు మనం బీజేపీకి వేయాలి. ఆయననే మన దేశాన్ని రక్షించేటోడు. ఈ స్కాములు కుంభకోణాలు చేసే పార్టీకి ఎవరిది? మనం అందరము సాధ్యతం కట్టి అందరం కలిసికట్టుగా పనిచేసి ఆయనను అత్యంత మెజార్టీతో గెలిపించాలి. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికే మద్దతు పలుకుతున్నారు. ఇంకో దీంట్లో పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ చూసినా ఇవి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్లు అని చెప్పేసి మేము పోతుంటేనే కానీ ఇవి నరేంద్ర మోడీ గారి ఎలక్షన్లా, ఇవి మోడీ గారి ఎలక్షన్లా అని చెప్పేసి అంటున్నారు. ఈసారి చెవెళ్ళ గడ్డ పైన బీజేపీ జెండా ఖచ్చితంగా ఎగరబోతున్నది. చేవెళ్ళ పార్లమెంటులో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించాలనుకుంటున్నాము. మరి ముఖ్యంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వ్యాపారవేత్త అయినా కానీ చాలా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు. ధనము కానీ వ్యామోహం లేదు. ఇంతసేపు సేవ చేయాలనే దృక్పథంతో ఆయన రాజకీయాలకు రావడం జరిగినది. చాలా మంచివాడు. ఈరోజు ఆయన కనుక చూసుకుంటే ఆయన ట్రస్ట్ ద్వారా కానీ ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కానీ పేద విద్యార్థులకు కానీ ఏదైతే మహిళలకు కానీ టాయిలెట్స్ కట్టించడం కానీ, ఎన్నో స్కూళ్ళ నిర్మాణాలు కానీ, కాలేజీలో ఫీజులు కట్టడం కానీ, ఈ రాబోయే మే 13 తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపించి భారీ మెజారిటీ ఒక గిఫ్ట్గా ఈ చేవెళ్ళ పార్లమెంటుని మోడీ గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో మేము నిర్ణయం తీసుకొని ఉన్నామన్న. మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో చాలా విశ్వాసపాత్రుడుగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారు. తనకంటూ కరప్షన్ అనే ముద్ర లేకుండా ఎన్నో మంచి పనులు చేశారు. మన బీజేపీ చేవెళ్లలో జెండా పాతుతున్నాం. ప్రతి పిఎం ఎవరంటే మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మాకు పిఎంఏ. కానీ చాలా ఆయనకు సంస్థలు ఉన్నాయి. అన్ని సంస్థలతోని అందరితో తిరుగుతారు. మంచి వ్యక్తి, అందరితో కలుస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతారు, నేనున్నాను అని. ఈ రంజిత్ రెడ్డి గారు పార్టీలు మారి అతను ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని చేసి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎప్పుడు ఫోన్ నంబర్ కలవాడు, ఎక్కడున్నా తెలియడు. కానీ మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మా మధ్యలోనే ఉంటారు, మా దిక్కే ఉంటారు. ఎప్పుడు మాతోనే తిరుగుతుంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా చూసుకుంటారు. ఆ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని అభ్యర్థిని గెలిపించాలని మనసా కోరుతున్నాను. జై భారత్ మాతాకి జై. రియల్ ఎస్టేట్లో భూదందాలు చేసి ఈరోజు పార్టీ నిన్నగాక మొన్న పార్టీ మారి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఒకరోజు ముందు అదే రేవంత్ రెడ్డి అయితే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో కోడిగుడ్ల రంజిత్ రెడ్డి అవినీతిమయమైండు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు తెల్లారి కాంగ్రెస్లో చేరగానే కాంగ్రెస్ యొక్క టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కుటుంబ పాలన చేసిన సంగతి మనకందరికీ విదితమే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేస్తే వారు ఇచ్చిన గ్యారెంటీలు ఎక్కడ అమలు చేయలేదు. ఇలాంటివి ఇవాళ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తప్పకుండా బీజేపీకి తెలంగాణ రాష్ట్రం నుంచి మంచి మెజారిటీ వస్తుంది. అందులో మన చేవెళ్ళ పార్లమెంటు ముందు స్థాయిలో ఉంటుందని తెలియజేసుకుంటున్నారు. మోడీ గారిని కాదని చెప్పనేసేసి ప్రపంచ దేశాలే గజగజలాడుతున్నాయి. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులు అటువంటి. ఇవాళ జనాలందరూ లోకల్ పార్టీని చూస్తలేరు, మోడీ గారిని చూస్తున్నారు. భారతదేశ రక్షణ గురించి ఆలోచిస్తున్నారు. దయచేసి జనాలందరూ ఒక్కసారి గమనించండి. చిన్న కష్టాల గురించి ఆలోచించకండి. రేపొచ్చే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. చేవెళ్ళ నుంచి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మీరే గెలిపిస్తారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.